నమస్కారం. తణుకు హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని రూట్ స్కూల్ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసి ఉచితంగా సేవలు అందించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎల్కే త్రిపాఠి మాట్లాడుతూ పోస్టల్ డిపార్ట్మెంట్ సేవలను అభినందించారు. హెడ్ పోస్ట్ మాస్టర్ సిహెచ్వి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు. పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ గారు వాళ్ళ టీం అందరూ వచ్చి ఆధార్ క్యాంప్ కండక్ట్ చేశారండి. దాంట్లో మా స్కూల్కి సంబంధించిన చాలామంది పిల్లలు వాళ్ళకి తల్లిదండ్రులు పాల్గొన్నారు. దాంట్లో ఆధార్లో ఉన్న అన్ని రకాలుగా కరెక్షన్స్, కొందరికి పేరు కరెక్షన్స్ ఉన్నాయి, కొందరికి ఫాదర్ నేము, మదర్ నేము, ఇంటి పేర్లు, అలాగే ఫోటో కరెక్షన్స్, అలాగే అడ్రస్ కరెక్షన్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి. అందువల్ల నేను తణుకు పోస్ట్ మాస్టర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం పట్టణం 3వ వార్డు వేకస్ కాలనీలో నాన్న పార్కులో శనివారం పౌష్టికాహార మాసోత్సవం నిర్వహించారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు, పసిపిల్లలకు అన్నప్రాసన జరిపించడంతో పాటు మిషన్ వాత్సల్య పథకం కింద తల్లి తండ్రి లేని పిల్లలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పౌష్టికాహార ప్రదర్శనను తిలకించి వాటిని రుచి చూశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మంచి చెడులపై చర్చించుకుంటే లోపాలను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నారు. లక్షలాది రూపాయలు బిల్లు ఇవ్వాలి, చాలా మంది జీతాలు ఇవ్వాలి, పెండింగ్ శాలరీస్ ఇవ్వలేదు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం పంపించి ఉన్నాం. ఈ రోజు రాబోయే ప్రభుత్వాలు కొంత ఆలస్యమైనప్పుడు కూడా ఇవాళ మరి గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా టైంకి రైతులు డబ్బులు ఇవ్వాలి. 1650 కోట్ల రూపాయలని నువ్వు పెండింగ్ పెట్టి వెళ్తే చంద్రబాబు గారు రాగానే 10 రోజుల్లో మనం డబ్బులు ఇద్దామని చెప్పి ఆ మంత్రిని ఆదేశించి ఒకసారి 1000 కోట్లని, ఒకసారి 650 కోట్లు రిలీజ్ చేసి మనకి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం దక్కుతుంది. మరి ఇలాంటివన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నప్పుడు, ఇలాంటి సమయంలో మనం మాట్లాడుకున్నప్పుడు ప్రభుత్వం మంచి చేసిందా, చెడ్డ చేసిందా, ఎలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాం, ఎలాంటి ఎమ్మెల్యేని ఎన్నుకున్నాం, ఎలాంటి రాజకీయాలు ఎన్నుకున్నాం అనేది డిస్కస్ వచ్చినప్పుడే మనలో ఉన్న మంచితనం కానీ, లేకపోతే మనలో ఉన్న లంచగొండితనం కానీ, మనలో ఉన్నటువంటి కూడా కానీ బయటపడే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏ తప్పు చేయనప్పుడు ధైర్యంగా మాట్లాడచ్చు. తప్పు చేస్తే మనం మాట్లాడతాకే మైకు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మనం పక్కన కూర్చోవచ్చు. కాబట్టి మనం ఏ తప్పు చేయలేదు కూడా. కాబట్టి ఏ మంచి పనికైనా సరే నేను మీతో ఉంటానని చెప్పి నేను మీ అందరి దగ్గర ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్ రాజేష్లు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఖరీఫ్ ధాన్యం సేకరణలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ధాన్యం సేకరణ సమన్వయ శాఖల అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో శనివారం కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు కొనుగోలు చేపట్టాలని, రైతులకు సమీపంలో ఉన్న మిల్లులను ట్యాగ్ చేయాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు, మానవ వనరులు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. కొనుగోళ్లలో ఎటువంటి లోపాలు జరిగినా ఉపేక్షించబోమని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఆర్డీఓ కెఎస్ శివజ్యోతి, ఆర్ కృష్ణనాయక్, జిల్లా సహకార అధికారి ఆర్ శ్రీరాములు నాయుడు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. వైఎస్ జగన్ పిలుపు మేరకు ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ
కొన్ని రోజుల నుంచి తిరుమల లడ్డూ ప్రసాద వివాదంపై నిజానిజాలు నిరూపించకుండా నిందలు మోపరాదని కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయిన ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఈ కోర్టుల సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని, వీటి ద్వారా కక్షిదారులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి పి మంగకుమారి తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టులో దీనిపై న్యాయవాదులకు, గుమస్తాలకు శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ఫైలింగ్ పై న్యాయవాదులు పూర్తి స్థాయిలో అవగాహన పొందాలని అన్నారు. దీని ద్వారా కేసులను ఆన్లైన్లో దాఖలు చేసుకోవడం, విచారణ, వాయిదాల వివరాలను SMS ద్వారా కక్షిదారులకు సమాచారం అందించవచ్చని అన్నారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో ఎక్విప్ అయి ఉన్నారు, మనకన్నా బాగా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే కొన్ని వాయిదాలకు కూడా రావట్లే, వాళ్ళు ఆన్లైన్లో చూస్తున్నారు. వాట్ స్టెప్ ద కోర్ట్ హ్యాస్ టేకెన్, అడ్వకేట్ ప్రెజెంట్ అయ్యాడా, రిప్రజెంటేషన్ ఉందా అని ఇప్పుడు వాళ్ళు సూపర్విజన్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అడ్వకేట్స్ ఇంకా వాళ్ళకంటే డబుల్ నాలెడ్జ్లో ఉంటేనే రేపు ప్రొఫెషన్లో క్లిక్ అవ్వాలి, లేదంటే ప్రొఫెషన్ అలా పడిపోతుంది. ఒకరు ఏదో ఒక రోజు అడ్వకేట్ అవసరం లేదు, నా సబ్జెక్ట్ నాకు ఉంది అని మన రూల్స్ కూడా వాళ్ళు బ్రేక్ చేసే పరిస్థితికి వస్తారు. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా మీరు గ్రిప్లో తెచ్చుకోగలరు, లిటిగేషన్ని గ్రిప్లో తెచ్చి నడిపించగలరు. లేదంటే అడ్వకేసీ కూడా పడిపోయే దశలోకి వెళ్ళిపోతుంది. రేపు ఏమంటారంటే చదువుకున్న ఇల్లిటరేట్స్ అంటారు, ఆ జాబితాలోకి వెళ్ళాల్సి వస్తుంది. అందుకు దయచేసి ఇది మీరు ఈ అవకాశం మీ వాళ్ళు ఎవరుంటే తెలియజేయండి. ఇది నా కోసం కాదు పెడుతున్నది, ప్రతి అడ్వకేట్ క్లర్క్ నేర్చుకుంటే రేపు కేసుకి మీరు డీల్ చేసేటప్పుడు మీరు ఎక్విప్ అయి ఉంటారు. కాబట్టి ఈ సదవకాశం అందరూ వినియోగించుకొని ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, డిలేగా చెప్పామని చెప్పి మీరు ఏమైనా బాధపడితే మాత్రం సహృదయంతో వచ్చి మీ వాళ్ళు ఇంటిమేట్ చేయండి. మీకు ఈజీ మెథడ్లోనే మేము 11 గంటలు స్టార్ట్ చేసాం. ఈ కార్యక్రమంలో 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఐ శ్రీనివాస్ మూర్తి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాదులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయంలో ఒకటైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న క్షేత్రం భక్తుల గోవిందనామాలతో మారుమ్రోగింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలించి వచ్చారు. శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. శ్రీ స్వామివారి దర్శనానంతరం వారంతా ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 100 జంటలు పాల్గొన్నారు. దీంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లు ప్రాంత ప్రజల అవసరాలను తీర్చేందుకు నిర్మించనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. ప్రధానమంత్రి శ్రీ యోజన పథకం నిధులతో ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులను కల్పించాలి, భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో పేరుకుపోయిన పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించేందుకు కృషి స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. 100 రోజుల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు హితవు. తిరుపతి లడ్డూ వ్యవహారంపై తణుకు వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేసిన మాజీ మంత్రి కారుమూరి ఎమ్మెల్సీ రవీంద్రనాథ్లు. పెంపుడు కుక్కలకు తణుకు పాలీక్లినిక్ లో టీకాలేసిన పశు వైద్య నిపుణులు.
ప్రసంగించిన మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్. తణుకులో ఘనంగా కవికోకిల జాషువా జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రచయిత పేరూరి. పౌష్టికాహారం ద్వారానే మేలైన ఆరోగ్యం. తాడేపల్లిగూడెంలో పేర్కొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి. ఎటువంటి లోపాలు లేకుండా ఖరీఫ్ ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాలి. రాజమండ్రిలో అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. తిరుపతి లడ్డూపై జరుగుతున్న అసత్య ఆరోపణలకు వ్యతిరేకంగా వాడపల్లి వెంకన్న గుడిలో పూజలు చేసిన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ కోర్టుల సేవలు వెల్లడించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి మంగకుమారి. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవాలయంలో పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలతో అలరించిన ప్రాంగణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.